హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువై డ్యూబ్. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మన ఛానల్లో జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ ప్లస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ వీడియోస్ అయితే మనం ఎప్పుడు అప్డేట్ చేస్తుంటాము. సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సింపుల్ అండ్ షార్ట్ కట్ ట్రిక్స్తో ఏ విధంగా చేయాలో మన ఛానల్లో అయితే వీడియో క్లాసులు అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీజనింగ్ సంబంధించి కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ని అయితే అప్లోడ్ చేయబోతున్నాం. ఏ కంప్లీట్స్ 5/8 ఆఫ్ జాబ్ 10 days. అంటే టోటల్ వర్క్ మన 8 parts అనుకుంటే 5 parts చేయడానికి 10 days పట్టింది. అంటే 1 partకి 2 days పడుతుంది. మరి టోటల్ ఎన్ని పార్ట్స్? 8 parts. 8 partsకి ఎంత? 16 days పడుతుంది. సో ఆల్రెడీ 10 days అయింది. హౌ మనీ మోర్ డేస్ అన్నాడు. మోర్ అంటే ఎంత? 10 days అయింది కాబట్టి ఇంకా 6 more days. సో ఆప్షన్ నెంబర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సీట్స్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇన్ ఏ స్కూల్ 4:5:6. దేర్ ఈజ్ ఎ ప్రపోజల్ ఆఫ్ ఇంక్రీజ్ దీస్ సీట్స్ బై 75 of each department. వాట్ వర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద స్కూల్. అయితే ఇక్కడ సీట్స్ రేస్ ఇచ్చాడు కాబట్టి 75 సీట్స్ పెరగడం అయితే జరుగుతుంది. బట్ ఫిజిక్స్ సీట్స్, కెమిస్ట్రీ సీట్స్, మ్యాథమెటిక్స్ సీట్స్ ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కాబట్టి సో ఎగ్జాక్ట్ నెంబర్ తెలియకపోతే మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టమవుతుంది. సో ఆప్షన్ నెంబర్ డి, నన్ ఆఫ్ దిస్. అండ్ 60 kgs ఆఫ్ ఎలై ఏజ్ మిక్స్డ్ విత్ 100 kg ఆఫ్ ఎలై బి. ఇన్ ఎలై హే హ్యాజ్ lead and tin ratio 3:2 and alloy B has tin and copper ratio 1:4. The amount of tin in the new alloy. ఓన్లీ టిన్ అడిగాడు కాబట్టి మనం టిన్ మాత్రమే చెక్ చేసుకుంటే సరిపోతుంది, రైట్? ఓన్లీ టిన్ అడిగాడు కాబట్టి. సో ఇక్కడ ఎలై ఏలో 60 kg ఉందండి. సో ఇఫ్ ఎన్ ఎలై ఏ హ్యాజ్ లెడ్ అండ్ టిన్ రేషియో అంతా 3:2. సో ఇక్కడ మనకు కావాల్సింది టిన్ అంటే 2 parts. సో 5 parts ఈజ్ ఈక్వల్ టు 60 అయితే 1 part 12 అవుతుంది. 2 parts ఎంత అవుతుంది? 24 అవుతుంది, రైట్? అలాగే బి ఎలాగకి వచ్చేటప్పటికి టిన్ అండ్ కాపర్ రేషియో. టిన్ అంటే 1 part. సో టోటల్ పార్ట్స్ 5 parts. 5 parts ఈక్వల్ టు 100. సో 1 part ఈక్వల్ టు 20. 120 is 20. That means 24 plus 20, that means 44. Option number B is your answer. In the famous Bhojpur Island, there were 4 men for every 3 women. So 4 men every 3 women and 5 children for every 3 men. సో women, men, children తీసుకుంటే ఉమెన్కి మెన్కి రేషియో 4 men for every 3 women అన్నాడు కాబట్టి 4 men for every 3 women. అలాగే ఇక్కడ ఏమన్నా నెక్స్ట్ 3 men for every 5 women అంటే 3 men 5 children, రైట్? సో 9:12:20. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఉమెన్ ఇచ్చాడు కాబట్టి 9 parts ఈజ్ ఈక్వల్ టు 531. 1 part ఈజ్ ఈక్వల్ టు 9 5 45, రిమైనింగ్ 8. సో మనకు అడిగింది ఏంటి? హౌ మెనీ చిల్డ్రన్ అంటే ఎన్ని పార్ట్స్? 20. సో 58,118,0. సో ఆప్షన్ నెంబర్ బి ఇస్ యువర్ ఆన్సర్. ఇఫ్ x is subtracted from these numbers 9, 15, 27, remainders are in the ratio continued proportion. Continued proportion అంటే ఏంటి? A:B, B:C, C:D. These are the continued proportion. సో ఇక్కడ ఏంటన్నాడు? when x is subtracted from these numbers. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటిన్యూడ్ ప్రపోర్షన్ తీసుకోవాలి. 9, 15, 27. సో x సబ్ట్రాక్ట్ చేస్తే 8 సబ్ట్రాక్ట్ చేస్తే 9 - 8 1. ఇక్కడ 27 - 8 19. సో ఇక్కడ 9 వస్తుంది యూనిట్ డిజిట్. అలాగే ఇక్కడ 15 - 8 7. 7 7 49. సో చెక్ చేసుకుంటే ఇక్కడ 19 ఇక్కడ 49. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రాంగ్. సో బి చెక్ చేసుకుంటే 9 - 6 దట్ మీన్స్ 3. 27 - 6 దట్ మీన్స్ 21. సో 21 3 is 63. ఇక్కడ 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 6 సబ్ట్రాక్ట్ చేస్తే 9 9 9 is 81. సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ఆల్సో రాంగ్. సో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 5 అండ్ 27లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 23. 23 5 is 115. అలాగే ఇక్కడ 4 సబ్ట్రాక్ట్ చేస్తే 11 11 11 is 120 121. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రాంగ్. సో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 4 అండ్ ఇక్కడ 5 సబ్ట్రాక్ట్ చేస్తే 22. 24 4 is 88. అలాగే ఇక్కడ 5 సబ్ట్రాక్ట్ చేస్తే 10. ఇక్కడ కూడా 5 సబ్ట్రాక్ట్ చేస్తే 10 10 10 is 100. సో ఆప్షన్ నెంబర్ డి ఈజ్ రాంగ్. సో ఆల్ ఆర్ రాంగ్ ఆన్సర్. దట్ మీన్స్ ఇది ఐబీపీఎస్ పిఓకి ఇచ్చాడు కాబట్టి మేబీ నన్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ నన్, దట్ మీన్స్ నన్. సో ఏ కౌ టేక్స్ 5 leaves ఫర్ ఎవ్రీ 4 leaves ఆఫ్ గోట్. సో గోట్ 5 leaves తీసుకుంటే గోట్ ఏమో 4 leaves. బట్ 3 leaves ఆఫ్ గోట్ ఈజ్ ఈక్వల్ టు 4 leaves ఆఫ్ కౌ. 3 leaves ఆఫ్ గోట్ ఈజ్ ఈక్వల్ టు 4 leaves ఆఫ్ కౌ అడిగాడు. సో ద రేషియో ఆఫ్ ది స్పీడ్స్ ఆఫ్ ది కౌ టు ది గట్. సో కౌ 15 and goat 16. So 15:16, option number D. ABC started in a business with the investment of 72,000
A invests 6,000 more than the B and B invests 3,000 less than the C. So if the total profit of the end of the year is equal to 8640, find the share of A. సో ఏబీసీ ఇన్వెస్ట్మెంట్ టోటల్గా ఇన్వెస్ట్ చేసిందేమో 72,000 అండి. ఏ ఇన్వెస్ట్ 6,000 మోర్ దాన్ బి అండ్ బి ఇన్వెస్ట్ 3,000 లెస్ దాన్ సి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ అనే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే బి అనేది 3,000 లెస్ కాబట్టి బి అనేది ఏమవుతుంది 3,000 మైనస్ ఎక్స్ అవుతుంది. ఏ అన్నాడు ఏమన్నాడండి 6,000 మోర్ దాన్ బి. 6,000 మోర్ దాన్ అంటే ప్లస్ 6,000. సో బి ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందండి ఎక్స్ మైనస్ 3,000. ఏ ఇన్వెస్ట్మెంట్ ఏంటి బీకి సమ్ చేస్తే ఇది 3,000 ప్లస్ ఎక్స్ అవుతుంది రైట్. సో ఇక్కడ చెక్ చేసుకుంటే టోటల్ అంతా 72,000. ఇక్కడ మనం డైరెక్ట్గా అన్ని సమ్ చేసి మనం 72,000కి ఈక్వల్ చేస్తే 3 పోతే 3x ఈక్వల్ ఎంత వస్తుందండి 24,000 వస్తుంది. అంటే ఎక్స్ 24,000 వచ్చిందంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి 27,000. సో దట్ మీన్స్ 27. సో బి అనేది 21,000 దట్ మీన్స్ 21. సి అనేది 24 దట్ మీన్స్ 24. సో 3 8 జా 3 7 జా 3 9 జా. సో ఇక్కడ అడిగింది ఏంటి బి ఇన్వెస్ట్ ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ 8640 అన్నాడు. సో టోటల్ ప్రాఫిట్ 8640 తీసుకుంటే సో 9 ప్లస్ 7 16 దట్ మీన్స్ 8 24. సో 24 3 జా 72 రిమైనింగ్ 864 అంటే 124 6 జా సో 360. సో అడిగింది ఏంటి ఏ షేర్ అనేది 9 parts 2,700 and 5 parts. సో 3240 is our answer. So option number A. 10 men working 6 hours in a day can do piece of work 15 hours. So M1 D1 M into D into H is equal to M2 D2 H2 right. ఇది టైమ్ అండ్ వర్క్లో చైన్ రూల్ ప్రాబ్లమ్ అండి. సో 10 men working 6 hours 15 days. How many days? That means days 20 men 14 hours. సో ఇక్కడ చెక్ చేసుకుంటే 5 3 జా 5 4 జా. సో నెక్స్ట్ 2 2 జా 2 3 జా ఇంక రిమైనింగ్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా. సో 2 5 జా 2 7 జా. సో 15 into 3 45 by 7 2 జా 14. సో 14 1 జా 14 3.21. That means option number A. The speeds of the 3 bikes 1:2:3. సో స్పీడ్స్ ఇచ్చాడు. ద రేషియో బిట్వీన్ ద టైమ్ టేకెన్స్ టైం అడిగాడు. సో టైం అంటే స్పీడ్స్కి స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కాబట్టి దీనికి రివర్స్ రేషియో అంటే ఏ కావాలంటే 3 2 జా 6, బి కావాలంటే 3 1 జా, సి కావాలంటే 2 1 జా. ఏం అడిగాడు ద రేషియో ఆఫ్ ది టైం టేక్స్ డైరెక్ట్గా రేషియో 6:3:2. ఆప్షన్ నెంబర్ డి ఇస్ యువర్ ఆన్సర్. డిజహాన్ స్టాప్ కేపర్ మిక్స్డ్ విత్ 1 liter ఆఫ్ వాటర్ ఫర్ ఎవ్రీ 3 liters ఆఫ్ పెట్రోల్. సో ప్రతి 3 liters ఆఫ్ పెట్రోల్కి 1 liter వాటర్ యాడ్ చేస్తాడట. 1 liter వాటర్ యాడ్ చేస్తాడు అంటే మొత్తం టోటల్గా 4 parts. సో దట్ వేడ్ ఆఫ్ 36 liters అంటే 4 1 జా 4 9 జా. సో ఇక్కడ హీ నౌ యాడ్స్ 15 liters ఆఫ్ పెట్రోల్ టు ద మిక్చర్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది పెట్రోల్ అండ్ వాటర్. పెట్రోల్కి వాటర్కి రేషియో అడిగాడు. సో ఇక్కడ ఫస్ట్ 36. సో దీన్ని బట్టి పెట్రోల్ 3 parts అంటే 4 parts ఈక్వల్ అంటే 3 9 జా 27 పెట్రోల్ రైట్. సో మళ్ళీ 15 యాడ్ చేశారు కాబట్టి సో 27 + 15 వాటర్ ఎంత అవుతుంది 9 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 42:9. సో 3 3 జా సో 3 1 జా 3 రిమైనింగ్ 4 అంటే 14:3. ఆప్షన్ నెంబర్ బి ఇస్ యువర్ ఆన్సర్. 620 bananas were distributed among 3 monkeys. సో మనం ఈక్వల్ రేషియో సింగిల్ రేషియో మార్చుకుంటే 3 2 6 5. సో సింపుల్గా 3కి 2కి 6 6 5 జా 30 is the LCM. 1/3 into 30 that means 10. 1/2 into 30 that means 15. 1/5 into 30 that means 6 right. సో నెక్స్ట్ హౌ మెనీ బనానాస్ డిడ్ ఫస్ట్ monkey అంటే 10 bananas. సో టోటల్ ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు 25 31. 31 parts is equal to ఎంత అండి 620. సో 120s. సో ఫస్ట్ monkey 20s 200. ఆప్షన్ నెంబర్ ఏ. A beggar had 1 rupee, 2 rupees, 5 rupees are in the ratio 5:15:12. At the end of the day, if the day he earned 95 rupees, how many 1 rupee coins did he have? So 1 rupee coins బట్ చెక్ చేసుకుంటే ఇక్కడ 1 rupee coins డైరెక్ట్గా కౌంట్ చేసుకుంటే 1 rupee కాయిన్ ఇక్కడ 5 multiples చూసుకోవాలి. 5 multiples చెక్ చేసుకుంటే 5 10 15 అన్ని 5 multiples. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది 5 multiple కాదు. 1 రూపీ ఉంటే మనకు సరిపోదు కాబట్టి 1/5 వస్తుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 రాంగ్ అవుతుంది. సో ఇది 5 1 జా 5 అంటే 5 rupees. 2 rupees అంటే ఎంత అవుతుంది 30 rupees ఎందుకంటే 2 rupees కదా నెక్స్ట్ మనకి ఇచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు 5 rupees. 12 1 ఇక్కడ 12 5 జా 60. సో 60 + 90 + 5 95 టోటల్ అమౌంట్ సరిపోయింది. సో ఆప్షన్ నెంబర్ సి ఇస్ కరెక్ట్. ఏ కాస్ట్ కంటైన్స్ 15 gallons ఆఫ్ మిక్చర్ ఆఫ్ వైన్ అండ్ వాటర్. ఎంత ఇచ్చాడు 2:1 ఇచ్చాడు. హౌ మచ్ వాటర్ సేమ్ మోడల్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ అంటే డ్రాన్ ఆఫ్ అంటే ఏంటి తీసేయడం ఎంత తీస్తే రైట్. సో ద రేషియో వైన్ అండ్ వాటర్ కాస్ట్ బికమ్స్ 4:1 రైట్ 4:1 అంట. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే వైన్ పార్ట్స్ ఈక్వల్ కాబట్టి మనం 2తో మల్టిప్లై చేసుకుంటే 2 2 జా 4 ఇక్కడేమో
2 అంటే వైన్ పార్ట్స్ ఈక్వల్ అయ్యాయి. ఎంత 1 పార్ట్ డ్రా చేశాడు, బట్ వాడు ఇచ్చింది 4 + 2 6 పార్ట్స్ ఎంత ఇచ్చాడు. సో ఇక్కడ మనకి టోటల్గా ఎంత ఇచ్చాడండి, 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 15 gallons ఇచ్చాడు. సో 1 పార్ట్ ఏమో 2.5, మనకు కావాల్సింది కూడా 1 పార్ట్ కాబట్టి 2.5 liters ఈజ్ యువర్ ఆన్సర్ బి. రేషియో ఆఫ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈక్వల్ టు 4:7. ఇఫ్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ఏ ఇంక్రీజెస్ బై 50% అండ్ బి డిక్రీజెస్ బై 25%, ద న్యూ రేషియో ది ఎర్నింగ్స్ బికమ్స్ 8:7. వాట్ ఆర్ ద ఏస్ ఎర్నింగ్స్? సో ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వలేదు. వాల్యూ ఇవ్వకపోతే రేషియోస్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి డేటా ఇన్కరెక్ట్. ద రేషియో ఆఫ్ ది అనితాస్ ఏజ్ టు ది మదర్స్ ఏజ్ 4:9. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 5 years. సో ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ 5 parts. 5 parts ఈక్వల్ 25, 1 part ఈక్వల్ టు 5 ఆఫ్టర్ 10 years. సో 4 5 are 20, 20 plus 10 30, 9 5 are 45, 45 plus 55. So 5 11s are 5 6 are. So 6:11. Option number C is correct. An amount 2430 is divided among ABC such that if they sales reduced by 5, 10, 15 rupees, the remainder shall be the ratio 3:4:5. Then B's share was. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఏ కొంత అమౌంట్, బి కొంత అమౌంట్, సి కొంత అమౌంట్ వచ్చిందండి. డైరెక్ట్గా అమౌంట్ రేషియో వాడికి పాసిబుల్ కాలేదేమో. సో షేర్స్ రెడ్యూస్డ్ బై 5 అన్నాడు, అంటే ఏ అమౌంట్లో 5 రెడ్యూస్ చేస్తే అది 3 parts అవ్వాలి, బి అమౌంట్లో 10 రెడ్యూస్ చేస్తే అది 4 parts అవ్వాలి, సి అమౌంట్లో 15 రెడ్యూస్ చేస్తే అది 5 parts అవ్వాలి. సో ఇక్కడ మనకి ద రిమైండర్ షేర్ ఇచ్చాడు. సో ఆల్రెడీ ఇక్కడ అది మనం ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ మనం రెడ్యూస్ చేస్తే ఇక్కడ 5 parts అవుతుంది కాబట్టి కంపల్సరీ మనకి ఏంటంటే ఆ 15 మనం రెడ్యూస్ చేస్తే ఇక్కడ మనకి డైరెక్ట్గా బీ షేర్ అడిగాడు. బీ షేర్ అంతా 10 రెడ్యూస్ చేస్తే అది కంపల్సరీ ఏమవ్వాలండి, 4 multiple అవ్వాలి, రైట్. 10 రెడ్యూస్ చేస్తే ఏమవ్వాలి, 4 multiple అవ్వాలి. సో ఇక్కడ 10 రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది, 599 4 multiple కాదు. ఇక్కడ 10 రెడ్యూస్ చేస్తే ఇక్కడ 788 అవుతుంది, రైట్. ఇక్కడ 10 రెడ్యూస్ చేస్తే 835 అవుతుంది. సో ఇది కాదు. ఇక్కడ 10 రెడ్యూస్ చేస్తే 800 అవుతుంది, రైట్. ఇది 4 multiple. సో ఇక్కడ సో టోటల్గా ఇది 4 multiple అయింది కాబట్టి 10 రెడ్యూస్ చేస్తే ఇది 800 అయింది. ఇక్కడ కూడా మనకి 788 అయింది, రైట్. ఇది కూడా ఛాన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ రెండు ఆప్షన్స్ చెక్ చేస్తే ఇది మనం 800 చెక్ చేసుకుంటే ఒకవేళ ఇది కరెక్ట్ అయిందనుకో ఇదే ఆప్షన్ అవుతుంది, లేదు అనుకుంటే 790. సో ఇక్కడ ఏమవుతుంది 4 2100, ఇక్కడ 5 2s are 1000, రైట్. ఇక్కడ 3 2s are 600. టోటల్గా చూసుకుంటే 2400, రిమైండర్స్ 30 సరిపోయింది కాబట్టి ఆప్షన్ నెంబర్ డి ఇస్ కరెక్ట్. An amount was 735 was divided among A, B, C if each of them had received 25 less. సో ఇక్కడ అమౌంట్ అనేది 735ని ఏబీసీకి షేర్ చేస్తే మనకి కొంత అమౌంట్ వస్తుంది. దాంట్లో 25 లెస్ చేస్తే దే షేర్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద రేషియో, అంటే 1:3:2. అంటే ప్రతి వాడి నుంచి 25 లెస్ చేస్తే ఇది మనకి రేషియో పాసిబుల్ అయింది. ద మనీ రిసీవ్డ్ బై సి వాజ్, అంటే కంపల్సరీ ఇక్కడ సి అనేది సి యొక్క అమౌంట్లో 25 రెడ్యూస్ చేస్తే అది కంపల్సరీ ఏమవ్వాలి, 2 multiple అవ్వాలి, రైట్. సో ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ ఇచ్చిన అమౌంట్లన్నీ సి కాబట్టి ఆ సిలో మనం ఏం చేస్తాం, 25 రెడ్యూస్ చేద్దాం. రెడ్యూస్ చేస్తే ఇక్కడ 3 వస్తుంది, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది, అది 2 multiple అవ్వట్లేదు. ఇక్కడ 25 రెడ్యూస్ చేస్తే అది multiple అవుతుంది. ఇక్కడ 25 రెడ్యూస్ చేస్తే ఇది మేబీ ఛాన్స్ ఉంది. ఇక్కడ 25 రెడ్యూస్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది, 220 అవుతుంది, రైట్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ 25 లెస్ చేస్తే మనకి రేషియో పాసిబుల్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 25 చేస్తే 200 అయింది. సో ఇక్కడ రెండిట్లో చెక్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సి కరెక్ట్, డి కరెక్ట్ చూసుకుంటే 200, ఇది 300, ఇది 100. సో టోటల్గా ఇది ఎంత అవుతుంది, 625 అవుతుంది. ఇది చెక్ చేసుకుంటే 2 110s, 3 110s అంటే 330, ఇది 110, రైట్. సో టోటల్గా ఇక్కడ ఎంత అయింది, 330, 220, 610 అంటే 5 6 650 అవుతుంది. ఇదో ప్లస్ 75, రైట్. 650 + 75 సరిపోతుంది. సో సింపుల్గా ఆన్సర్ ఏంటి అవుతుందండి, డి. రేషియో ఆఫ్ ది 2 numbers ఈజ్ 5:6. దేర్ స్క్వేర్స్ 549. సో స్క్వేర్స్ చేస్తే 549 అవ్వాలి, అంటే కంపల్సరీ 5 multiple 6 multiple చూసుకుంటే 5 6 5 6 5 6 5 6 సరిపోతుంది. అన్ని ఆప్షన్స్ కూడా 5 and 6 multiples ఉన్నాయి. సో స్క్వేర్స్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా 10 square 12 square 244 చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ చేస్తే ఇది కాదు. 225, ఇది 320, 4 9 4 5. సో ఆప్షన్ నెంబర్ బి ఇస్ కరెక్ట్. ఏ సమ్ ఆఫ్ మనీ ప్రపోర్షనల్ టు 7:9 ఇది ఫస్ట్. సో ఫస్ట్ అంటే 7 parts, సెకండ్ 9 parts ఎంత. ఇక్కడ 9 multiples చూసుకుంటే ఇది కాదు, 13 17 ఇది కాదు, 18 అవుతుంది, ఇది 18, రెండు ఛాన్స్ ఉంది కాబట్టి. సో 7 5s are 35, రిమైనింగ్ 2s are అంటే 9 parts, 9 into 52 450 + 18 అంటే 468, ఆప్షన్ నెంబర్ సి. సో ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్, ఫైండ్ ద
థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 48 అండ్ సో డైరెక్ట్గా థర్డ్ ప్రపోర్షన్కి డైరెక్ట్గా ఫార్ములా ఏంటంటే బీ స్క్వేర్ బై ఏ అంటే బీ ఇంటూ బీ అంటే బీ అంటే ఇక్కడ ఏ బీ అనుకుంటే బీ స్క్వేర్ బై అంటే 4 into 4 by 48. సో 1 4 12 4 1 जा 4 3 जा. సో ఆప్షన్ నెంబర్ బి మెయిన్ ప్రపోర్షన్. ఆల్రెడీ మెయిన్ ప్రపోర్షన్ తెలుసు కదండి మనకి స్క్వేర్ రూట్. దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే 8, దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే 2. 8 2 जा 16 ఆప్షన్ నెంబర్ 3. సో ఫైండ్ ద ఫ్రాక్షన్ విచ్ షల్ బేర్ ద సేమ్ రేషియో 2 అంటే 1/2 దట్ 3/11 డస్ 5 అంటే ఈ రేషియో ఎంత వస్తుందో ఈ రేషియో అంతే రావాలి. సో ఈ రేషియో చూసుకుంటే 27:55. ఇది 27:50 అంటే 27 అంటే ఇక్కడ 1/55 ఇస్ యువర్ ఆన్సర్. బీసీ ఈస్ టు ఏసీ ఈస్ టు ఏబీ ఈక్వల్ టు 1:2:3 ఇచ్చాడు. ఫైండ్ ద ఏ బై బీసీ ఈస్ట్ బీ బై సిఏ. సో ఇక్కడ మనం సింపుల్గా చూసుకుంటే ఇక్కడ సిసి క్యాన్సిల్ అయిపోతే బి బై ఏ ఈక్వల్ టు 1 అలాగే ఇక్కడ సిసి ఏఏ క్యాన్సిల్ అయిపోతే సి బై బి ఈక్వల్ టు 2/3. సో ఇక్కడ బి ఏమో 3 పార్ట్స్, ఇక్కడ 1 పార్ట్ ఉంది కాబట్టి ఇది 3/6 అవుతుంది 3తో మల్టిప్లై చేస్తే. సో ఇప్పుడు మనకి ఏ బై బీసీ అడిగాడు. ఏ అంతే ఇక్కడ 6 పార్ట్స్, బి పార్ట్స్ ఏమో 3 పార్ట్స్, సి పార్ట్ ఏమో 2 పార్ట్స్. ఈస్ట్ బి ఏమో ఇక్కడ 3, సి ఏమో 2, ఏ ఏమో 6. సో 2 2 క్యాన్సిల్, 3 1 जा 3 2 जा 3 1 जा 3 2 जा. సో 2 2 जा 4:1. సో ఆప్షన్ నెంబర్ బి. A person distribute his books among 4 boys A, B, C, D 1/4:1/3 1/6:1/5. What is the minimum number of books the person should have? సో వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే మినిమం పార్ట్స్ కావాలి. మినిమం పార్ట్స్ కావాలంటే ఏం చేయాలంటే మొత్తం సింగిల్ రేషియో చేసి మినిమం పార్ట్స్ ఏమో చెక్ చేసుకోవాలండి. సో 4కి 3కి ఎల్సిఎం 12. సో 12 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 6. సో 12 5 is 60 is your LCM, right? So 1/4 into 60 that means 15. East 1/3 into that means 60. 1/6 into 60 that means 10. 1/5 into 60 that means 12. So total యాడ్ చేస్తే 37 47 plus 57. సో మినిమం నెంబర్ ఆఫ్ బుక్స్ 57. సో ఆప్షన్ నెంబర్ బి. సో 10 tractors can flow. సో ఆల్రెడీ చెప్పాం కదండి M1 D1 H1/W1 ఈక్వల్ టు M2 D2 H2/W2. సో 10 tractors అన్న 10 men అన్న ఒక 10 tractors 12 days 1/6 ఆఫ్ ది పార్ట్ అంటే 6 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ మాత్రమే చేశాడు. అలాగే 20 ట్రాక్టర్స్ రిమైనింగ్ వర్క్ ఏంటంటే 5 పార్ట్స్ ఎన్ని డేస్ అని అడిగాడు. సో 5 1 जा 5 4 जा 4 1 जा 4 3 जा 10 3 जा 30. సో ఆప్షన్ నెంబర్ ఏ.